సార్, తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించగానే ప్రతిపక్ష నేతల ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి బీజేపీ నేతలు కూడా అటెండ్ అయ్యారు. ఇక కేరళలో విడి సతీశన్ ప్రమాణ స్వీకారానికి మాజీ ముఖ్యమంత్రి, అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పినరయి విజయన్ కూడా వచ్చి స్వయంగా కూర్చున్నారు. ఇలాంటి దృశ్యాల్ని ఆంధ్ర తెలంగాణలో ఎందుకు చూడలేకపోతున్నాం? ముఖ్యంగా ఆంధ్రాలో రాజకీయ ప్రత్యర్థులను ఆజన్మాంత శత్రువులుగా చూసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? తమిళనాడు కల్చర్ని ఏపీలో చూడలేమా? అంటే తమిళనాడులో విజయ్ సీఎం అవడంతోనే వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్ళి కలిశాడు. ఈవెన్ మిత్రపక్షాల ఆఫీసులకు వెళ్ళాడంటే అర్థం చేసుకోవచ్చు. స్టాలిన్ ఇంటికి వెళ్ళి కలిశాడు. స్టాలిన్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగలించుకొని ఒకరికొకరు శాలువాలు కూడా కప్పుకున్నారు. సో మీకు అదేవిధంగా కేరళలో సతీశన్ ప్రమాణ స్వీకారానికి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా హాజరయ్యాడు. సో నిజంగా చెప్పాలంటే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మాజీ ముఖ్యమంత్రిని చీఫ్ గెస్ట్గా పెట్టాలి. నిజంగా చెప్పాలంటే అది ఒక రకంగా ఒక మంచి సాంప్రదాయం. ఎందుకంటే రాజకీయాల్లో శత్రువులు ఉండరు, రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. ప్రజాస్వామిక స్ఫూర్తి ఏంటంటే ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, దానికి ప్రజలు ఓటు వేయకపోతే ప్రతిపక్ష నేత అవుతారు. సో ఆ డెమోక్రటిక్ స్పిరిట్ ఉండాలి, ప్రజల తీర్పును గౌరవించే స్వభావం ఉండాలి, ప్రజల పక్షాన మరింత కష్టపడి పనిచేసి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాననే కసి ఉండాలి. అలా కాకుండా రాజకీయ ప్రత్యర్థులపైన కసి. దీనికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంకా తక్కువ కంపారిటివ్లీ. తెలంగాణలో కనీసం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వెళ్ళి కేసీఆర్ను పలకరించాడు. కేసీఆర్ లేచి నిలబడి విష్ చేశారు సీఎంను. కేసీఆర్ హాస్పిటల్లో ఉంటే వెళ్ళి సీఎం పలకరించాడు ఆయనకు అప్పుడు ఫ్రాక్చర్ అయినప్పుడు. సో ఈ మేరకైనా ఉంది. ఇది కొంతగా బెటరు. కేరళ తమిళనాడు అంత ఆదర్శం కాకపోయినా కానీ మీకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఒకరు చూసుకోలేరు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ, ప్రియాంక గాంధీలే ఈ మధ్య పార్లమెంట్లో మాట్లాడుకున్నారు. అమ్మకి ఎలా ఉందని మోడీ అడిగాడు, కోలుకుంటోందని ప్రియాంక చెప్పారు. సో ఆ రకమైనటువంటి హుందాతనం ఉండాలి. నాకు ఇప్పటికి గుర్తు, సీతారాం యేచూరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ నాయకుడు మరణిస్తే బీజేపీ అఖిల భారత అధ్యక్షులు జేపీ నడ్డా వెళ్ళి నివాళులు అర్పించాడు. ఆ నివాళులు అర్పించడం ఫార్మల్, కానీ అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆ ఈశ్వరుని ప్రియ చరణాల వద్ద సీతారాం యేచూరికి శాశ్వత స్థానం ఉండుగాక అన్నాడు. ఈశ్వరుణ్ణే నమ్మని కమ్యూనిస్టు నేతకు ఎలాంటి ప్రార్థన చేశాడు చూడండి. బీజేపీ అధినేత జీవితకాలమంతా బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా, బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఒక తీవ్రమైన పదునైన సైద్ధాంతిక పోరాటం జరిపిన నాయకుడు సీతారాం యేచూరి. కానీ రాజకీయాల్లో అదే కదా ఉందతనం. అభిప్రాయాల్లో మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అభిప్రాయాలను వ్యతిరేకించవచ్చు, కానీ మనుషులు వ్యతిరేకించకూడదు. ముందు ఆ మానవత్వము, ఆ మానవ సంబంధాలు రాజకీయ సంబంధాల కన్నా అతీతము. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయమే కాదు, సమాజానికి కూడా నిట్ట నిలువున 2 నాయకులు, 2 పార్టీలు, 2 కులాల మధ్య చీల్చేశారు. అంత దారుణంగా సమాజాన్ని, దీన్నే పార్టీ సొసైటీ అంటారు. రూరల్ బెంగాల్ను డిస్క్రైబ్ చేస్తూ పార్థా చటర్జీ అనే సామాజిక శాస్త్రవేత్త కాయిన్ చేసిన ఫ్రేజ్. సో ఆంధ్రప్రదేశ్ పార్టీ సొసైటీగా మారడమే ఇందుకు కారణం.